దిస్ ఇస్ డాక్టర్ పద్మలత, రెస్పిరేటరీ ఫిజిషియన్, శ్రీలత హాస్పిటల్. మొన్నటి కోవిడ్, నిన్నటి బర్డ్ ఫ్లూ, నేటి జీబీ సిండ్రోమ్ అంటే గులియన్ బ్యారీ సిండ్రోమ్. వీటికి మన హ్యూమన్ బాడీకి కనెక్ట్ ఒక ఫుడ్ మాత్రమే. ఈ ఫుడ్‌ని మన హ్యూమన్ బాడీని డిస్కనెక్ట్ చేస్తేనే ఎలాంటి ఎపిడమిక్స్‌ని మనం ఓవర్‌కమ్ చేయగలుగుతాం. ప్రెజెంట్ రన్ అవుతున్న జీబీ సిండ్రోమ్ క్యాంపెలోబాక్టర్ అనే ఒక బ్యాక్టీరియా నీటిలో ఫైండ్ ఔట్ చేశారు. దీన్ని మనం ప్రివెంట్ చేయాలంటే ఒక్కటే సొల్యూషన్. మనం తినే ఫుడ్ బాగా కుక్ చేసిన తర్వాత తీసుకోవడం. అది ద్రవ పదార్థం కావచ్చు, ఘన పదార్థం కావచ్చు. లెట్ ఇట్ బి ఎ లిక్విడ్ ఆర్ ఎ సాలిడ్. ప్రాపర్ కుక్ చేసిన ఫుడ్ తీసుకుంటే ఈ క్యాంపెలోబాక్టర్ అనేది మన బాడీలోకి రాదు. దాని తర్వాత జీబీ సిండ్రోమ్ అని బాధించదు. అదేవిధంగా బయట ఫుడ్‌ని ఖచ్చితంగా ఈ ఎపిడమిక్ అయ్యేంత వరకు అవాయిడ్ చేయాలి. రా సలాడ్స్ తీసుకుంటాం మనం. రా ఫుడ్ సలాడ్స్, గ్రీన్ సలాడ్స్ తీసుకుంటాం. అలాగే పానీపూరి అని ఇలాంటి కుక్ చేయకుండా ఉన్న ఫుడ్‌ని అస్సలు తీసుకోవద్దు. ఇంట్లో కూడా మనం ఫుడ్ తినే ముందు, అలాగే వాష్‌రూమ్‌కి వచ్చిన తర్వాత చాలా ఇన్ బిట్వీన్ కూడా మధ్య మధ్యలో కూడా హ్యాండ్ వాష్ ఈజ్ మస్ట్. జస్ట్ లైక్ ఇన్ కోవిడ్. అలాగే శానిటైజర్ అంటే శానిటైజర్ అవసరం లేదు. సింపుల్ సోప్ వాటర్‌తో వీ షుడ్ వాష్ అవర్ హ్యాండ్స్. అలాగే మన హోటల్‌కెళ్ళినప్పుడు కూడా మనం వాష్ చేసుకోవడమే కాదు, అక్కడ వంట చేసే కుక్ ఫ్రీక్వెంట్‌గా వాష్ చేసుకోవాలి. అదేవిధంగా సర్వ్ చేసేవాళ్ళు కూడా వాష్ చేసుకోవాలి. ఇంట్లో కూడా చిన్న పిల్లలకి ఫీడ్ చేసేవారు ఖచ్చితంగా వారితో పాటు ఫీడ్ చేసే ముందు ఇన్ బిట్వీన్ కూడా హ్యాండ్ వాష్ ఈజ్ మస్ట్. అదేవిధంగా పిల్లలు జంక్ ఫుడ్స్ తింటారు. ప్యాకెట్స్ ఇంటికి తీసుకొచ్చిన వెంటనే వాళ్ళ ప్యాకెట్స్‌ని ఓపెన్ చేస్తారు. దాని మీద బాక్టీరియా అన్నీ ఉంటాయి. వీటన్నిటిని కూడా అవాయిడ్ చేయాలంటే ప్రాపర్ హ్యాండ్ వాష్ ఈజ్ మస్ట్.